హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, మన క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఏపీ తెలంగాణలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాపులేషన్స్ ఆర్ జనాభా లేనిది ఎగ్జామ్ పేపర్ ఉండదు సార్. ఎనీ ఎగ్జామ్ సార్. ఇక్కడ ఈ జనాభాని ఖచ్చితంగా 2-3 మార్కులు లెక్కించి అడుగుతాడు. ఒక జనాభా పితామహుడు రాబర్ట్ మాల్థస్ అండి. ఈ భారతదేశంలో జనాభా లెక్కలు సేకరించిన తొలి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో అండి 1872లో. ఈ భారతదేశంలో హత్యకు గురైన తొలి బ్రిటిష్ వైస్రాయ్ కూడా లార్డ్ మేయోనే. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక 1881 ఇయర్ నుండి ఎవరీ 10 yearsకి ఒకసారి జనాభా లెక్కల సేకరణ కూడా జరుగుతుంది సార్. మరి 1872 అంటున్నాం. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. దేంట్లో 7వ స్థానం ఉన్నాం? విస్తీర్ణం. దేంట్లో 2వ స్థానం ఉన్నాం? కాఫీ ఉత్పత్తిలో. ఇక్కడే ఉంది 18. ఇక్కడ ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలన్నీ 81. 81 తిప్పి రాస్తే ఏమైంది ఇక్కడ? ఓకే, సేమ్ ఇది అదే వస్తుంటుంది సార్. ఇక్కడ ఒక 2011 జనాభా లెక్కల ప్రకారం సార్, జనాభా లెక్కలు సేకరించేది కేంద్ర హోంశాఖ వారు సార్. ఇక్కడ హోం అంటున్నాం, గృహ నిర్వహణ భద్రత శాఖ వారు సేకరిస్తారండి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక 2011, ఎందుకంటే 21లో జరగాలి, కోవిడ్ వల్ల లేదు, రేపు స్టార్ట్ చేయబోతుంది నెక్స్ట్ ఇయర్. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్ని వరుస క్రమంలో రాయమంటాడు. ఒక్కోసారి తక్కువ నుండి ఎక్కువ అడుగుతాడు, ఎక్కువ నుండి తక్కువ అడుగుతాడు. అందుకే కన్ఫ్యూజ్ కాకుండా సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఏ టైపులో ఏ పాయింట్ అవుట్ అడిగినా కూడా మీరు ఇక్కడి నుంచి బిట్టి క్యాచ్ చేయాలి. మన యాప్లో టోటల్ ఇక్కడ పీడిఎఫ్ ద్వారా మన క్లాసులు టోటల్ కూడా మీకు అందిస్తున్న యాప్లో ఉంటాయి సార్. మరి ముఖ్యంగా యూపీ ఫస్ట్ ఉంది సార్. ఇక్కడ మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఏపీ, ఎంపీ ఇక్కడ గమనించాలి. యూపీ ఫస్ట్ ఉంది, మహారాష్ట్ర సెకండ్, బీహార్ థర్డ్, వెస్ట్ బెంగాల్ 4th, ఏపీ ఇక్కడ 5th ప్లేస్లో ఉంటుంది సార్. ఏపీ ఇది మనకు ఆన్సర్ సార్. ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం సార్. యూపీ మహారాష్ట్ర తెలుసు, తర్వాత బీహారా వెస్ట్ బెంగాలా, బీహారా వెస్ట్ బెంగాలా, ఇలా మనం అడుగుతున్నాం సార్. అయ్యా యూపీ ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఓన్లీ జనాభాలో ఫస్ట్ ఉంది. యూపీ అత్యధిక కాలువలు ఇక్కడే, అత్యధిక బావులు ఇక్కడే, ఎక్కువ లోక్సభ స్థానాలు ఇక్కడే, ఎక్కువ రాజ్యసభ స్థానాలు ఇక్కడే, 403 ఇక్కడ అసెంబ్లీ స్థానాలండి యూపీలో. ఇండియాలో హైయెస్ట్ ఇక్కడండి. 3వ ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు అండి. 40వ ఆర్టికల్ ఇది గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం అండి. మహారాష్ట్ర ఇది బౌద్ధ మతస్థుల జనాభాలో ఫస్ట్ ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ సీఎం అండి. మహాయుతి కూటమి ఇలా అధికారంలోకి వచ్చిందండి. ఇక్కడ బీహార్ ఈ మధ్య కులాల పరంగా రీసెంట్లీ జనాభా లెక్కల సేకరణ చేపట్టిన రాష్ట్రం బీహార్ అండి. (2011) జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలండి. డెన్సిటీ ఇండియాలో డెన్సిటీలో బీహార్ ఫస్ట్ వస్తుందా? వెస్ట్ బెంగాలా, కేరళనా? వెస్ట్ బెంగాల్ తర్వాత యూపీనా, బీహారా? యూపీనా, వెస్ట్ బెంగాలా, బీహారా? జనాభా వేరు, డెన్సిటీ వేరు, జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్ తీసుకుంటారండి. అలాంటప్పుడు ఇక్కడ ఈ 3 రాష్ట్రాలండి. బీహార్ 234 అసెంబ్లీ స్థానాలండి, అంటే 243 ఇక్కడ అసెంబ్లీ స్థానాలండి. వెస్ట్ బెంగాల్ 294 అండి. కేరళ 140 అండి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు. ఇదేంటి ఆన్సర్ ఇక్కడ? బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ. మరొకటి సార్ ఇక్కడ
2011 జనాభా లెక్కల ప్రకారం ఇదే పెట్టి మన కామెంట్లో అడిగాడు. గ్యారంటీగా అడుగుతాడు సార్. ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా వృద్ధి రేటును కలిగిన రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించమని అడుగుతుంది సార్. అధిక జనాభా అంటే వృద్ధి రేటుని కలిగిన రాష్ట్రాలండి. ఏ రాష్ట్రం ఎక్కడ సార్? మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్. ఇది ఇక్కడ ఆన్సర్ సార్. ఇక్కడ వృద్ధి రేటు జనాభా పెరుగుదల. ఇక్కడేమో సార్ ఇక్కడ తక్కువ జనాభా వృద్ధి రేట్ అండి. తక్కువ జనాభా వృద్ధి రేట్. తక్కువ జనాభా వృద్ధి రేట్ ఎక్కడ చూడండి మీరే. ఓకే, ఏపీ, గోవా, కేరళ, నాగాలాండా? నాగాలాండ్, కేరళ, గోవా ఏపీనా? కేరళ, ఏపీ, నాగాలాండ్, గోవానా? గోవా, కేరళ, ఏపీ, నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్, కేరళ, గోవా అండి. నాగాలాండ్ సార్ ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలు. నాగాలాండ్ హార్న్ బిల్లు పక్షుల వేడుకలు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి సార్. ఇక్కడ ఈ వేడుకలు ఈసారి స్పాన్సర్గా జపాన్ కంట్రీ ముందుకు వచ్చింది సార్. నిఫియూ రియో నాగాలాండ్ యొక్క సీఎం. ఇండియాలో ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం నాగాలాండ్ సార్. కేరళ ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించిన తొలి రాష్ట్రం కేరళ. ఇలా కేరళలో వాయినాడు జూలై 30న దేశంలో అతిపెద్ద విపత్తు అండి. వాయనాడు నుండి నవంబర్ 13న ఎన్నికల్లో అంటే ఉప ఎన్నిక జరిగితే ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీగా ఇక్కడ ఎంపీగా ఎన్నికైంది సార్. గోవా విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉంది. పోర్చుగీస్ వారి నుండి వలస విముక్తి పొందింది. జాతీయ సముద్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? పనాజీ అండి సార్. స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా కలిగిన రాష్ట్రాలండి ఇండియాలో. స్త్రీ పురుష నిష్పత్తి ఫస్ట్ మనం కేరళ అనుకుంటాం. 1084 అండి కేరళ. ఓకే, ఇక్కడ కేరళ ఉంది, ఇక్కడ కేరళ ఉంది, ఇక్కడ కేరళ ఉంది. మరి ఆన్సర్ ఇక్కడ ఏందండి? కేరళ ఫస్ట్ ఉంది, తమిళనాడు సెకండ్ ఉంది, ఏపీ థర్డ్ ఉంది. ఏపీ అండి 1000 ఈస్ట్ 1009 అంటే 992 అండి. ఇక్కడ ఏపీ అండ్ మేల్ అండ్ ఫిమేల్ రేషియో. ఏపీలో మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలండి అగ్రగామిగా ఉన్నాయి. మరొకటి సార్, స్త్రీ పురుష నిష్పత్తిలో తక్కువ కలిగిన రాష్ట్రాలండి. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో తక్కువ కలిగిన రాష్ట్రాలండి. తక్కువ ఒక హర్యానా అన్న ప్లేస్కి వస్తుంది. ఇక్కడ హర్యానా ఉంది, ఇక్కడ హర్యానా ఉంది, ఇక్కడ హర్యానా ఉంది. అలాంటప్పుడు మనం చూసుకోవాలి అక్కడ డేటా. హర్యానా తర్వాత తక్కువ హర్యానా, రెండో తక్కువ జమ్మూ కాశ్మీర్, తర్వాత సిక్కిం అండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అప్పుడు రాష్ట్ర హోదా ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి అప్పుడు 2011 లెక్కల ప్రకారం ఈ దేశంలో కాంచనగంగా పర్వత శిఖరం ఇక్కడ ఉంది. తక్కువ అసెంబ్లీ స్థానాలు 32 అసెంబ్లీ స్థానాలు ఇక్కడే. జమ్మూ కాశ్మీర్లో రీసెంట్లీ 90 అండి. సేంద్రియ ఎరువులు పూర్తిగా వినియోగించుకుంటున్నాక రాష్ట్రం కూడా సిక్కిం స్టేట్ అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు. హైయెస్ట్ లిటరసీ పర్సెంట్ అండి. హైయెస్ట్ అయినా మనకు గుర్తొచ్చేది కేరళ. చూడండి, ఏనా, పీనా, సీనా, డీనా, మీరే ఇక్కడ క్యాచ్ చేయాలండి. ఏంటండి ఇక్కడ ఆన్సర్? ఏంటిదండి ఇక్కడ ఆన్సర్? ఓకే, ఫస్ట్ ఏదండి కేరళ, తర్వాత ఏదండి మిజోరం, తర్వాత ఏదండి త్రిపుర. మిజోరం అంటున్నాం. ఓకే, ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది మిజోరం. ఇండియాలో మానవాభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది కేరళ రాష్ట్రం. ఓకే, ఇలా మనకి గుర్తు రావాలండి. త్రిపుర 60 అసెంబ్లీ స్థానాలు,
మిజోరం 40 అసెంబ్లీ స్థానాలు, కేరళ 140 అసెంబ్లీ స్థానాలు. ఈ 40 గుర్తుంటే ఈ 40 గోవా, ఈ 40 మిజోరం, 140 ఎక్కడ సార్ అంటే కేరళ. 140 ఆపు, 70 ఢిల్లీ, ఓకే. ఇంకా 70 ఇక్కడ ఉత్తరాఖండ్లో కూడా 70, 270, 140 కేరళ సార్. ఈ విధంగా అవగాహన ఉండాలి సార్. ఈ కింది మనం జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. జనాభా సార్, ఇది జనాభా. ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది ఉత్తరప్రదేశ్ అండి, ఎస్టీ జనాభాలో ఫస్ట్ ఉంది మధ్యప్రదేశ్ అండి, హిందూ జనాభాలో హిమాచల్ ప్రదేశ్ అండి, బౌద్ధ మతస్థుల జనాభాలో ఇక్కడ మహారాష్ట్రం అండి. ఎక్కువ బౌద్ధ మతస్థులు ఇండియాలో ఉంది మహారాష్ట్రం సార్. ఇక్కడ వల్ల సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఈ దేశంలో 1872లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది లార్డ్ మేయో. ఈ దేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్యకు గురైన తొలి బ్రిటిష్ వైస్రాయ్ కూడా లార్డ్ మేయో అనే ఒక గుర్తు తెలియని వ్యక్తులతోని హత్య చేయడం జరిగింది. లార్డ్ ఇక్కర్ సార్ డప్రిన్ ఈయన కాలంలో 1881 ఇయర్ నుండి ప్రతి 10 ఏళ్ళకు ఒక్కసారి జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ అయింది సార్. 1988 జూలై 11కి ప్రపంచ జనాభా 400 కోట్లకు చేరుకుంటే 1989 నుండి జూలై 11ను వరల్డ్ పాపులేషన్గా పిలుస్తున్నాం సార్. వరల్డ్ పాపులేషన్ డేగా. ఓకే, 88లో 400 సార్, ఇక్కడ 99లో సార్, ఇక్కడ 500 సార్, 2000 సార్, ఇది ఎప్పుడు సార్ అంటే 11లో 600 కోట్లు సార్, 2022లో 700 కోట్లకి ఇక్కడ జనాభా చేరుకున్న సార్. అది మరి 2023లో చైనా జనాభాను భారత్ ఇక్కడ అధిగమించిన సంఘటన సార్. ఇలా ప్రపంచంలో మనం జనాభాలో ఫస్ట్ ఉన్నాం, చైనా సెకండ్ ఉంది, అమెరికా థర్డ్ ప్లేస్లో ఉన్న సంఘటన. ఏ ఇయర్ నుండి ప్రపంచ జనాభాని ఇక్కడ గుర్తించారంటే 1989 నుండి ఇక్కడ గుర్తిస్తున్నారు సార్ ప్రపంచ జనాభా రోజు. తెలంగాణ జనాభా, ఏపీ జనాభా, ఇండియా జనాభా గ్యారంటీ ఇంపార్టెంట్ సార్. ఆ పాపులేషన్ గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. గ్యారంటీ కొంచెం అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.